guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 5th and it's 2021. Already week అయిపోతుంది. జనవరి 2021లో అప్పుడే ఒక వీక్ అయిపోతుంది. అసలు డేస్ ఎలా పాస్ అవుతున్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ బై ద వే కామెంట్ డౌన్ బిలో అండ్ లెట్ మీ నో హౌ ఇస్ మై న్యూ లుక్ గోయింగ్ ఆన్. చూసారా, నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను స్టైలింగ్ చేసుకుంటే నా హెయిర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. ఐ థింక్ దిస్ హెయిర్ స్టైల్ ఈస్ రియలీ కాంప్లిమెంటింగ్ మై ఫేస్. అండ్ ఇంకొకటి, నేను ఫ్రింజెస్ పెట్టించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను 1 kg వెయిట్ పెరిగినా కూడా అది నా ఫేస్ మీదే తెలిసిపోతుంది అనమాట. నా ఫేస్ ఎందుకో చబ్బీ అవుతుంది. సో ఇలాంటి హెయిర్ కట్స్ అయితే కొంచెం ఫేస్కి కూడా కాంప్లిమెంట్ చేస్తాయి. సో యూ గైస్ మస్ట్ బి ఎక్స్పెక్టింగ్ దట్ రెన్యువేషన్ సిరీస్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. అది జరుగుతుంది కానీ అండ్ నన్ను అడుగుతూ ఉంటారు కదా ఇంటీరియర్ డిజైనర్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి. నేను ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే నేను ఏదైనా ఒకటి రికమెండ్ చేస్తే అది 100% నాకు సాటిస్ఫై చేయాలన్నమాట. సో ఇంటీరియర్ డిజైనర్ విషయంలోకి వచ్చేసరికి ఎస్టర్డే వ్లాగ్ చూసింటే మీకు తెలుస్తుంది దట్ మొత్తం పిఓపి అంతా తీసేసామని చెప్పేసి. అండ్ ఈరోజు ఆల్రెడీ వర్కర్స్ రాలేదు. సో అందుకే నేను మీకు రికమెండ్ చేయను అనమాట. సో అందుకే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమీ ఇవ్వను, బికాజ్ ఐఎమ్ నాట్ 100% సాటిస్ఫైడ్. నేను వర్క్ విషయంలో అయితే, ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో అయితే సాటిస్ఫై అయ్యాను, కానీ పంక్చువాలిటీ లేదు. అండ్ యా, ఐ డెంట్ లైక్ దట్. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇంటీరియర్ డిజైనర్లో ఉండాల్సింది ఏంటంటే వర్కర్స్ని అక్యురేట్గా పంపించాలి. ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్. అందుకే నాకు నచ్చలేదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడు వర్క్లోకి వస్తారు అంటే హీ సెట్ 8th. సో 8th వచ్చే వాళ్ళు ముందే వచ్చి ఎందుకు పిఓపి అంతా తీసేశారు. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ సోఫాస్. సో ఐఎమ్ నాట్ రికమెండింగ్ దట్ పర్సన్ టు యూ. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నాకు 100% సాటిస్ఫైడ్ ఉంది అనుకుంటే ఐ డోంట్ నో, నేను ఇస్తానేమో, నాకు మళ్ళీ నచ్చొచ్చేమో. ప్రస్తుతానికైతే నో, నాకు ఆ పంక్చువాలిటీ తప్ప ఇంకా వేరేది అంతా నో ప్రాబ్లం అండి. బీయింగ్ పంక్చువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్ ఈరోజు అయితే ప్రస్తుతానికి. బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న వర్కర్స్ వస్తారు అండ్ ఒకదాని తర్వాత ఒకటి త్వరగా ఫిక్స్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ డాడీ కూడా సాటిస్ఫైడ్ లేడు అసలు. యూఆర్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి. బికాజ్ టుమారో నుండి పక్కా వర్క్ స్టార్ట్ అయిపోవాలి. వీ డోంట్ హ్యావ్ లైట్స్ ఇన్ ద హాల్ అండ్ యా, కొంచెం డిసప్పాయింటెడ్ ఈరోజు. సో నో ప్రాబ్లం, ఏది జరగాలో అదే జరుగుతుంది. బట్ ఇట్స్ ఓకే. 8th అజిత్ వచ్చేస్తున్నాడు. సో అజిత్ వచ్చిన తర్వాత హీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అజిత్ ఉంటే ఇక్కడ చాలా హెల్ప్ఫుల్, ప్రతి ఒక్కటి తనే చూసుకుంటాడు అనమాట. అండ్ యా, అదే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే. మొత్తం రూమ్ అంతా ఎంటీ అయిపోయింది, ఎందుకంటే ఈరోజు నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కాబట్టి. ఎస్టర్డే తాతయ్య వాళ్ళు వచ్చి మొత్తం అన్ని తీసుకెళ్లారనమాట, ఫర్నిచర్ వాళ్ళకి కావాల్సింది. అండ్ రూమ్ రీసౌండ్ వస్తుంది, కింద హాల్ కూడా రీసౌండ్ వస్తుంది. నేను ఇప్పుడు ఫ్లిప్ చేసి చూపిస్తాను నా హెయిర్ కట్ ఎలా టర్న్ అయింది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ ఇంకా హెయిర్ కట్ మీకు ఓవర్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. మీకు నచ్చితే యూ కెన్ గో అండ్ హ్యావ్ ఏ హెయిర్ కట్. సేమ్ అలాగే అయితే మల్టీ లేయర్స్ అని చెప్పాలి, ఓకేనా. నేను హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇలా కనిపిస్తుంది. వాల్యూమ్ అయితే బాగా వచ్చినట్టే అనిపిస్తుంది. వాల్యూమ్ చాలా మెయిన్ అనమాట నాకైతే. అండ్ లాట్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి, బికాజ్ నార్మల్ లేయర్ కట్ కాకుండా మల్టీ లేయర్ చేయించాను కాబట్టి. అండ్ కర్ల్స్ అయితే చేసుకోవట్లేదు, బికాజ్ నాకు ఇలానే బాగుంటుంది, బికాజ్ షార్ట్ హెయిర్ కదా. సో ఎక్కువ కర్ల్స్ చేసినా కూడా అంత న్యాచురల్గా కనిపించదు అన్న ఫీలింగ్. సో యా, మొత్తం అన్ని ఫ్రంట్లోకి వేసి చూపిస్తాను నాకండి, దూరం నుండి ఎలా కనిపిస్తుందో. సో ఇలా ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ అండ్ విచ్ ఈస్ రియలీ ప్రిటీ. ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే నేను ఇంత షార్ట్ ఎప్పుడు వెళ్ళలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండ్ ఐ లైక్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడం కంటే ముందు ఎస్టర్డే వ్లాగ్ కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫస్ట్ అయితే నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క హౌస్ బాగుంది కదా, ఎందుకు మళ్ళీ రెన్యువేట్ చేయిస్తున్నారు, మళ్ళీ రెన్యువేట్ ఎందుకు చేయిస్తున్నారు, ఇది ఫస్ట్ వచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి నేను సింపుల్ ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను, సో దట్ మీ అందరికీ ఉన్న డౌట్ క్లియర్ అయిపోతుంది కాబట్టి. సో మీ అందరు ఏమంటున్నారంటే, ఆ హౌస్ ఆల్రెడీ బాగుంది కదా, ఎందుకు మళ్ళీ రెన్యువేట్ చేయించడం అని అడుగుతున్నారు. సో నేను ఒక ఆన్సర్ చెప్పనా. మీరు జూహిత్ బ్లాగ్స్ చూడబట్టి నాకు తెలిసి 1 year అయింది, 1 year పైనే అయింది. అండ్ ఎస్పెషలీ నేను ఇంటికి షిఫ్ట్ అయింది మార్చ్లో.
సో నేను ఇంటికి వచ్చింది మార్చ్లో కాబట్టి మీరు ఆల్మోస్ట్ 1 year నుండి ఇల్లు చూస్తున్నారు. సో మేము ఈ ఇల్లు కట్టించుకొని 6 years అయింది. ఈ జూన్ వస్తే 6 years కంప్లీట్ అయిపోతుంది. సో 6 years వచ్చినప్పుడు మేము ఇంట్లో 24/7 ఉంటాము. సో ఇంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఫ్లా ఉంది అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. సో అది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మేము మళ్ళీ రెన్యువేట్ చేయించుకుందాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ హాల్ దగ్గర నుండి స్టార్ట్ చేసింది ఎందుకంటే మాకు కరెక్ట్ దేవుడి రూమ్ వస్తుంది కదా. సో ఆ దేవుడి గది పైన ఒక బీమ్ ఉండి మాకు కొంచెం బీమ్ వాట్ ఎవర్ ఇట్ మే కాల్, ఓకే, అది కొంచెం కిందికి వచ్చిందనమాట. సో ఆ బీమ్ ఉండడం వల్ల మేము మొత్తం అంతా కొంచెం డౌన్ చేయాల్సి వచ్చింది. సో చూసే వాళ్ళకి హాల్ చాలా చిన్నగా ఉన్నట్టు, కొంచెం హైట్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో చూసే వాళ్ళ సంగతి పక్కన పెడితే మాకు సాటిస్ఫాక్షన్, ఎస్పెషల్లీ డాడీకి అండ్ మమ్మీకి. సో హాల్ హైట్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. సో ఫస్ట్ హాల్ ఒకటి రెన్యువేట్ చేయించుకుందాం అనుకున్నాము. ఒకదాని తర్వాత ఒకటి అవి యాడ్ ఆన్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా బెడ్రూమ్లో నాకు మిర్రర్ అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో స్టడీ టేబుల్ వేస్ట్ అనుకున్నాను, బికాజ్ అది నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి. దాని బదులు ఎలాగో చేయిస్తున్నారు కాబట్టి మొత్తం హౌస్ అంతా ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయో అవన్నీ మేము కరెక్ట్ చేయించాలనుకున్నాం. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట రెన్యువేట్ చేయించడానికి. అండ్ సెకండ్, మీరు అడిగింది ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎక్కడుంటారు, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మేము ఎక్కడికి వెళ్ళామండి, మేము ఇదే ఇంట్లోనే ఉంటాము. ఎందుకంటే 1 by 1 రెన్యువేషన్ అవుతూ వస్తుంది, కానీ అంత ఇల్లు అంతా ఒకటేసారి కాదు కదా. హాల్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్ అయిపోయిన తర్వాత డైనింగ్, అలా. సో బెడ్రూమ్స్ అయితే మేము లాస్ట్లో చేయించుకుంటున్నాము. మీరు ఇంకొకటి అడిగారు, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. గైజ్, ఆర్ యూ సీరియస్? పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ వర్క్ ఎలా చేసుకోవాలి? సో మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము ముందు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం 6 years బ్యాక్, అశోక్ నగర్లో ఉండేవాళ్ళం. అప్పుడు మాకు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి, నాకు మా తమ్ముడికి డాడీ చాలా బాగా వర్క్ చేశారు. సో ఎవరికి నచ్చినట్టు ఇప్పుడు వాళ్ళకి చేయించుకోవడానికి ఇది మాకు ఛాన్స్. సో మేము అక్కడే ఉండి ప్రతి ఒక్కటి మాకు నచ్చినట్టు చేయించుకోవడానికి ఇదే మాకున్న ఛాన్స్ అనమాట. సో మేము అక్కడే ఉండి ప్రతిదీ చూసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ మమ్మీకి కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇక్కడ వర్క్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి. సో లంచ్ చేయాలి, అన్నీ ప్రిపేర్ చేయాలి. సో లంచ్, డిన్నర్ అదేం మాకు పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము, లంచ్ చేసి వచ్చేస్తాము, లేదంటే పిన్నినే కారీ పంపిస్తుంది. అండ్ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు మాకు దగ్గరలోనే, ఇద్దరిల్లు చాలా దగ్గర. ఎక్కడ కావాలంటే మేము అక్కడ డిన్నర్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా క్యారీస్ పంపిస్తూ ఉంటారు. కానీ మేము మా ఇంట్లోనే ఉండి చేయించుకోవాలి వర్క్ అనుకుంటున్నాము, బికాజ్ ప్రతి ఒక్క చిన్న పాయింట్ ఇంపార్టెంటే. ఇప్పుడు ఏదైనా నచ్చలేదు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెన్యువేట్ చేయించాలంటే అవ్వదు కదా. సో రెన్యువేట్ చేయించేటప్పుడే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చూసి చేయించుకున్నాం, అకార్డింగ్ టు అవర్ లైకింగ్ అని చెప్పేసి మేము ఇక్కడే ఉన్నాము. సో ఇంకా ఏవో క్వశ్చన్స్ అడిగారు, గుర్తు రావట్లేదు. ఓకే, బడ్జెట్ గుర్తొచ్చింది. బడ్జెట్ ఎంత అయింది అని అడుగుతున్నారు. గైజ్, మేము ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము అండ్ బడ్జెట్ ఏమీ ఫిక్స్ అవ్వలేదు. సో అక్క మనీ ఎంత అవుతుంది, ఎంత తీసి పెట్టారు అంటే, గైజ్ ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టేటప్పుడు ఏ సోర్స్ అయితే ప్రిఫర్ చేస్తారో మేము మనీ కావాలంటే అదే సోర్సే ప్రిఫర్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చేశారో మేము అదే చేసామన్నమాట. సో బడ్జెట్ అయితే ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదండి. డోంట్ వరీ, మీరు అసలు ఎక్కువ ఏం ఆలోచించకండి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎందుకు రెన్యువేట్ చేస్తున్నారు. నేను ప్రతి ఒక్కటి స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే చెప్పాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ ఏమీ ఆలోచించకుండా జస్ట్ చిల్ అండ్ ఎంజాయ్ రెన్యువేషన్ సిరీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాగే చూస్తూ ఉండండి. నేను కూడా మంచి మంచి బ్లాగ్స్ పెడుతూ ఉంటాను. మీరు కూడా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. సో ఇప్పుడు ప్రస్తుతానికి హాల్లో ఏం జరుగుతుందో చెప్పేయాలి కదా మీకు. టీవీ యూనిట్ అంతా తీసేస్తున్నాం అనమాట. అండ్ మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఫర్నిచర్ అంతా ఏం చేస్తున్నారు, సో ఇదంతా టీవీ యూనిట్ అవన్నీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో ఏది వేస్ట్ అవ్వట్లేదు, మేమేం ఏవి పడేయట్లేదు అనమాట, బికాజ్ డబ్బులు ఏమి ఎవ్వరికీ ఊరికే రావు, అందరూ కష్టపడి సంపాదించినవే కాబట్టి. సో ఫస్ట్ థింగ్, ఫర్నిచర్ తాత వాళ్ళకి కావాల్సిందంతా మేము తాత వాళ్ళకి ఊరికి పంపించేసామన్నమాట. కమింగ్ ఫర్ దిస్ టీవీ యూనిట్, ఇది మాకు అవసరం లేదు. యాక్చువల్లీ మాకు అవసరం లేదనుకొని మేము దీన్ని ఎలా పడితే అలా తీసేయమని చెప్పిండొచ్చు, కానీ మేము వర్కర్స్కి చెప్పి చాలా స్లోగా తీయమని చెప్పాము, ఎందుకంటే అది మాకు విలేజ్లో యూజ్ అవుతుంది కాబట్టి. విలేజ్లో టీవీ యూనిట్ ఇది సెట్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇప్పుడున్న టీవీ యూనిట్ మాకు లెంత్ ఎక్కువ ఉంది, అక్కడ విలేజ్లో కొంచెం లెంత్ తక్కువ ఉంది. పర్లేదు, దాన్ని వాళ్ళే కట్ చేయించుకుంటారు. సో నీట్గా కట్ చేసి ఇస్తే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు మళ్ళీ చేసుకుంటారు. మీకు అక్కడ ఒక 4 boxes కనిపిస్తున్నాయి, అవి డ్రాస్ అనమాట. ఆ డ్రాస్ మళ్ళీ మేము చేయించేటప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని మేమే పెట్టుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు కాసేపటి తర్వాత స్టేర్ కేస్ దగ్గర కూడా మొత్తం రిమూవ్ చేస్తారు, అదంతా వెనీర్ పాలిష్. యాక్చువల్గా అయితే వెనీర్ పాలిష్ తీయడానికి అవ్వదు, ఓన్లీ వెనీర్ పాలిష్ లాగడానికి అవ్వదు అనమాట, చాలా హెచ్చుతగ్గులు వస్తాయి. అందుకని చెప్పేసి తీస్తున్నాం. ఓన్లీ ప్లేవుడ్ అనుకోండి, ప్లేవుడ్ మీద మనం ఎన్ని రంగులన్నా
అయినా వేసుకోవచ్చు, ఎంత పాలిష్ అయినా చేయొచ్చు. కానీ మాది ముందే వెనీర్ పాలిష్ ఉంది కాబట్టి మేము మొత్తం తీసేయాల్సి వచ్చింది. సో ఆ తీసింది కూడా మేము ఏమీ వేస్ట్ చేయలేదు. అవి ఏవైతే బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ అన్నీ మా హౌస్ హెల్ప్ వాళ్ళకి కావాలంట, వాళ్ళు వేరే వాటికి యూజ్ చేసుకుంటామంటే మేము దాన్ని ఇచ్చేసామన్నమాట. వీ డిడ్ంట్ సెల్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. ఏది పడేయడానికి లేదు, బికాజ్ ఏది ఎప్పుడు ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి. అండ్ నిన్న వ్లాగ్లో చూసిన ఛానల్స్ కూడా మేము అలాగే పెట్టాము. ఏందంటే తీస్తానా? ఏందన్నావు ఇందాక? ఓటు అనుకుంటే అన్ని పీకేసేస్తున్నారు. ఏంటంటే ఓటు అనుకుంటే మొత్తం అంతా పీకేస్తున్నారు. రెనోవేషన్ కావాలని అడిగింటది ఎవరుమా? నేనే అయినా అంతనా మళ్ళీ చూడండి ఆన్ కెమెరా మా మమ్మీనే రెనోవేషన్ కావాలని అడిగింటది, ఇప్పుడేమో అన్ని పీకేస్తున్నారు అంటుంది. బాగున్నాయి, ఎంత మందం వేసినారని బుర్రా అట్లా. అబ్బా ఆలోచించుకోవాలి మమ్మీ ముందే, నువ్వు ఇప్పుడు కాదు అనాల్సింది. ఓకేనా? ఇదన్నీ కప్పు పెట్టుకుండేది పెద్దది కదా. ఏందో ఇవన్నీ ఇట్లా కప్పాల్సి వస్తుంది, అవేమో అక్కడికి వేయాల్సి వస్తుంది. హ్యాపీనా? అంతా అయిపోయినాక హ్యాపీ ఫీల్ అవుతావు కదా నువ్వు. అంతా అయిపోతే మళ్ళీ దానికి బెల్షీట్ తెద్దాం. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద కన్ఫ్యూజన్ అయిందనమాట మాకు కాసేపు. ఈ బ్లాక్ ఏదైతే చూస్తున్నారో ఆ గ్లాస్ది మొత్తం అంతా ఆ ఆర్చ్ తీసేయాలన్నారనమాట డాడీ. ఎందుకంటే మిగతా తర్వాత వేయించిన తర్వాత మిగతా కలర్ కాంబినేషన్స్తో సెట్ అవ్వదు అని చెప్పేసి. కానీ మేమైతే దాన్ని తీయలేదు, బికాజ్ మేము ఇంకొక ఐడియా ప్లాన్ చేసామన్నమాట. మిగతా కలర్ బ్లాకే దాని మీద కూడా యాడ్ చేసి మనం అటాచ్డ్ డిజైన్ ఏదైనా పెట్టించుకుంటే అది బాగుంటుంది అనుకొని దాన్ని అలాగే వదిలేసాం ప్రస్తుతానికైతే. సో దాని గురించి అయితే ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు. ఆ ఆర్చ్ విషయానికి వచ్చేసరికి మా డిజైనర్ వచ్చిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసి ఒకవేళ అతను తీసేయండి వేరేలాగే చేద్దాం అనేలాగైతే అది కూడా తీసేస్తాము. ప్రస్తుతానికైతే ఈ స్టేర్ కేస్ దగ్గర ట్రై చేసాం. యాక్చువల్లీ వెనీర్ పాలిష్ ఒకటే వచ్చేస్తే జస్ట్ దాని మీద మళ్ళీ ఇంకొక సపరేట్ కలర్ వేరేదైనా వేస్తే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. సో అలా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే చాలా లేట్ అవుతుంది. లేట్ పక్కన పెడితే ఈక్వల్గా రావట్లేదు అనమాట. ఒక దగ్గర ఏమో ఎక్కువ పోతుంది, ఇంకొక దగ్గర ఏమో తక్కువ వస్తుంది. సో ఇంకా కాని పని అని చెప్పేసి మొత్తం డీట్ చేసాము. అదంతా తీస్తుంటే మా మమ్మీకి కూడా నిజంగానే ఇంత తీయాల్సి వస్తుందా, మేము అనుకోలేదు యాక్చువల్లీ ఇంత చేయిస్తామని చెప్పేసి. ఒకదాని తర్వాత ఒకటి ఇది చేద్దాం అది చేద్దాం అనుకొని మొత్తం అన్నీ చేయించేస్తున్నాము. సో చెప్పాను కదా, బడ్జెట్ అయితే అడగండి, ఇంకా తెలియదు కాబట్టి. సో మనీ సోర్సింగ్ అంటారా, హౌస్కి వేరే హౌసెస్కి ఎలా సోర్స్ చేస్తారో ఇల్లు కట్టించుకునేటప్పుడు మేము అలాగే సోర్స్ చేసుకున్నాము. టీవీ యూనిట్ వెళ్ళిపోయిన తర్వాత అసలు నాకు కూర్చోడానికి కూడా లేదు. ముందైతే అక్కడ టీవీ యూనిట్ పెద్దది కదా, నేను దాని మీదకి వెళ్ళి కూర్చుండేదాన్ని. ఇంట్లో సోఫాస్ ఎప్పుడు వస్తాయో, ఇంకా ఫర్నిచర్ అదంతా నేను మీకు చూపిస్తాను. హైదరాబాద్కే వెళ్తున్నాము, ముందే చెప్తున్నాను. సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మంచి ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చాలా టైం ఉంది యాక్చువల్లీ. సో మీరు కూడా బాగా రీసెర్చ్ చేసి హైదరాబాద్లో ఎక్కడ బాగుంటాయి, ఐకియా నాకు తెలుసు, ఐకియా కాకుండా ఇంకా ఫర్నిచర్ ఎక్కడ బాగుంటుందో మీరు నాకు చెప్పేశారనుకోండి, మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్నిచర్ అని ఒకటే కాదు, హోమ్ డెకోర్ కూడా, లైక్ క్లాసీ ఐటమ్స్ మరీ ఒక్కొక్కటి 3000 4000 అలా కాకుండా కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో అయినా పర్లేదు తీసుకుంటాము. ఒక 2 days ఉండాలి అని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే రెనోవేషన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే అదే చాలా అనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ రెనోవేషన్ సిరీస్ అంతా చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మెంబర్స్ నా కామెంట్ సెక్షన్లో చెప్పారు మేము కూడా రెనోవేట్ చేయించుకుంటున్నాం అక్క, చాలా డస్ట్ పడుతుంది అని చెప్పేసి. అండ్ ఎంతమంది చెప్పారో మాకు చాలా ఇంట్రెస్ట్ రెనోవేషన్ సిరీస్ పెట్టండి అని చెప్పేసి. నేను నిజంగానే అంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఏముంటుంది అనుకున్నాను, కానీ మీ అందరికీ రెనోవేషన్ సిరీస్ ఇంత ఇష్టం అనుకోలేదు. సో ఐ విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. దాంతోపాటు నార్మల్గా నేను ముందు వ్లాగ్స్ ఎలా చేసేదాన్నో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఫన్ అంతా ఉండేలాగా పెడతాను. ఓకేనా?
చూడండి మొత్తం తీసేసిన తర్వాత ఇల్లు ఇంత ఎంటీగా కనిపిస్తుంది. అసలు నాకేం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తం అన్నీ తీసేశారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్లాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో వెనీర్ పాలిష్ అవన్నీ బయట పెట్టించాము. మళ్ళీ మా హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళారనమాట. అండ్ మా మమ్మీ ఇక్కడ ఆ లోపల ఉండేది కూడా డస్టింగ్ అంతా చేస్తుంది. మా మమ్మీ అంతే క్లీన్ ఎక్కువ బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇంకా ఇక్కడ ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఓట్స్ ఉప్మా రెసిపీ కూడా చూసేయండి, చాలా సింపుల్. మీకు అసలు టైం లేదనుకోండి, ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ వెజిటేబుల్స్ ఒకటే చాప్ చేసుకుంటే చాలు. వెజిటేబుల్స్ కూడా నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను ఎక్కువ చేసుకోను, ఓన్లీ ఆనియన్స్ అలా వేసుకుంటా. మీకు కావాలంటే క్యారెట్స్ కూడా వేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి రెసిపీ అయితే చూద్దాం. జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి, జస్ట్ 1 స్పూన్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ యాడ్ ఆన్. సో ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆవాలు మీ లైకింగ్కి తగినంత మీరు వేసేసుకోండి. నాకైతే కొంచెం ఆవాలంటే ఎక్కువ ఇష్టం. ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ వేస్తాం, గ్రీన్ చిల్లీ వేస్తాం, రెడ్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేయాలి. సో ఇవన్నీ నా 4 ఫేవరెట్ కాంబినేషన్. నాకు మరి క్యారెట్, టొమాటో చాలా మెంబర్స్ వేసుకుంటారు అండ్ హెల్దీ కూడా యాక్చువల్లీ, కానీ నాకైతే ఇష్టం లేదు. ఎలాగో తీసి పక్కన పెడతాను కదా అని చెప్పి వేసుకోలేదు. ఒక్కొక్కసారి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తూ ఉంటాను, కానీ ప్రస్తుతానికి అయితే నాకు అంత ఓపిక లేదు చేయడానికి. సో క్యాజువల్గా చేసేసాను అనమాట, జస్ట్ మినిమం వెజిటేబుల్స్తో చేశాను. అండ్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు ఆ పసుపు టేస్ట్ చాలా ఇష్టం. నేను కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా ఎక్కువగానే యాడ్ చేసుకుంటా. సాల్ట్ ఎక్కువ కాదు, తగినంత యాడ్ చేసుకుంటాను, మరి ఎక్కువ ఉన్నా కూడా బాగోదు కదా. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కాసేపు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసేయాలి. సో ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఫ్రై చేసేయండి. ఇక్కడ మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసాము. ఎన్ని వాటర్ అనేది నేనేమి కరెక్ట్గా మెజర్మెంట్ ఏం తీసుకోలేదండి, బికాజ్ ఐ జస్ట్ ఐబాల్ ఇట్. నేను చాలా తక్కువ ఓట్స్ వేస్తాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను వాటర్. నా ఒక్కదానికి ఇది. సో మీరు 2 మెంబర్స్కి ప్రిపేర్ చేసేలాగైతే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వాటర్ కాసేపు బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ ఎంత బాగా బాయిల్ అయితే అంత ఫాస్ట్గా మన ఓట్స్ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. సో ఇట్స్ అన్ హెల్దీ ఆప్షన్. మీరు చాలాసార్లు నన్ను అడుగుతూ ఉంటారు హెల్దీ ఆప్షన్స్ ఏవైనా చూపించండి అని చెప్పేసి. బై ద వే నేనే వంట చేసింది, మా మమ్మీ కాదు, నేనే చేసుకున్నాను. నాకు వచ్చిన కొన్ని వంటల్లో ఇదొకటి అనమాట, చాలా బాగా చేస్తా. సో వాటర్ అన్నీ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినన్ని ఓట్స్ వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓట్స్ ఎక్కువ అయినట్టు అనిపిస్తే మీరు తర్వాత అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కాస్త ఎక్కువసేపు బాయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కావాల్సినన్ని ఓట్స్ వేసుకొని దాన్ని బాగా తిప్పుతూ ఉండండి, మిక్స్ చేస్తూ ఉండండి. సో మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఒకటి వస్తుంది కదా. నాకైతే కొంచెం లిక్విడ్ ఉండేదే ఇష్టం. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అన్న మీరు తినేయచ్చు, లేదంటే కొంచెం చట్నీ ఆర్ పికిల్ వేసుకొని తినచ్చు. నాకు పికిల్ అండ్ చట్నీ కాంబినేషన్ చాలా ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో అప్పటికప్పుడు చట్నీ లేకపోతే ఐ విల్ హ్యావ్ ఇట్ విత్ పికిల్. కానీ కన్సిస్టెన్సీ అనేది నాకు కొంచెం లిక్విడ్గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కాస్త ఎక్కువసేపు బాయిల్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను చూసి చెప్తాను ఎలా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశారా లేదా అని చెప్పేసి.
ఓకే గైస్, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ బ్లాగ్ రైట్ నౌ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు మానస పులి గారు, మేతి తివారీ గారు అండ్ బుడ్డి ఉపేందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీరు ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. మీ లైఫ్లో జరిగిన పాజిటివ్ థింగ్ అవ్వచ్చు, లేదంటే జూహెడ్ బ్లాగ్స్లో ఏం నచ్చింది అని చెప్పేసి జస్ట్ కామెంట్ సంథింగ్ పాజిటివ్. అండ్ ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ అండ్ వీ కెన్ ఇంటరాక్ట్ అండ్ మీకు కూడా మంచి బ్లాగ్స్ వచ్చేస్తాయి. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయ్స్.